హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరో కాదు, మోహిత్. రీసెంట్గా మీ ట్రైలర్ కూడా చూస్తుంటారు, సారంగ దర్యా. మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపే థియేటర్లో రిలీజ్ అవబోతుంది. సో అందులో తను వన్ ఆఫ్ ద లీడ్ చేశాడు. సో మోహిత్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. తనడికి ఈ సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, తన గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మోహిత్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ట్రైలర్ చాలా బాగుంది, చూశాను. ట్రైలర్లో ఫస్ట్ షాట్ కూడా నీదే కదా? అవును. కొంచెం కాంట్రవర్షియల్గా, కొంచెం కొత్తగా కనిపించింది. అంటే ట్రైలర్ ఓపెన్ చేయగానే ఓపెన్ చేస్తా ఫస్ట్ కనబడతావు అందులో. సో అసలు ఫస్ట్ సారంగ దర్యా అనే సబ్జెక్ట్ ఎలా చూస్ చేసుకున్నావు? నీ వరకు ఎలా వచ్చింది? సో నేను ప్రీవియస్గా కొన్ని యూట్యూబ్ వీడియోస్ గట్రా చేసేవాడినండి, స్టిల్ చేస్తున్నాను. సో అందులో నాకు ఒక వీడియో చూసి ఈ క్యారెక్టర్కి మనోడు ఎందుకో సెట్ అవుతాడు, సో ఈ క్యారెక్టరైజేషన్ ఎందుకో మనోడు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాడు అని చెప్పి పిలిపించారు. సో ఆ స్టోరీ గురించి డిస్కషన్ చేశారు. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఆ క్యారెక్టరైజేషన్ నచ్చింది చాలా బాగా. అంటే మొత్తం నేను ఈ సినిమాలో సాయి అని క్యారెక్టరైజేషన్ చేశాను. సో అదేంటంటే కంప్లీట్గా తెంగరోడు, అంటే దేనికి ఆగడు, ఆడికి ఏమనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో నాకు ఇది కొంచెం మంచిగా అనిపించి ఇంకా ఓకే ఇంకా చేద్దామని. సో మీరు అదే ట్రైలర్లో చూసినట్టయితే వాడికి ఏమనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతే. సో అందుకోసం అసలు ఎందుకు ఆ క్యారెక్టర్ అలా చేయాల్సి వచ్చింది సినిమాలో? అది మీరు సినిమాలో చూడాలా? అండ్ మీ మూవీ డైరెక్టర్ గురించి చెప్పండి. ఎందుకంటే మాక్సిమం మేము ఉన్న టీం అంతలో కూడా అందరూ మాక్సిమం కొత్త వాళ్ళతోనే చేశారు. అంటే షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చిన వాళ్ళు, 1-2 సినిమాల ఎక్స్పీరియన్స్ తోనే చేశారు. ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది? మీ అందరినీ సెట్లు ఎలా హ్యాండిల్ చేశారు? మా డైరెక్టర్ పండు గారితో వర్క్ చేయడం అనేది ఎట్లా ఉందంటే, ఆల్రెడీ అది ఆయనకి ఈ మూవీ అనేది డెబ్యూ అండి. కానీ చాలా మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ లానే మొత్తం బిహేవ్ చేశారనమాట. అంటే ఎలా అంటే, ఫస్ట్ మమ్మల్ని మాట్లాడితే స్టూడియోకి పిలిచి మాకేంటంటే కూర్చొని పెట్టి ఇది డైలాగ్ ఇట్లా చెప్పాలి, ఇది ఇలా ఉండాలి అంటే మొత్తం వర్క్షాప్ ఎక్కువ వర్క్షాప్ చేయించి, అంటే ఒక 10 to 12 days వర్క్షాప్ చేయించారు. సో చేయించి మొత్తం ఇలా చేయాలి, ఇలా చేయాలని మొత్తం చెప్పి ఆన్ సెట్కి వెళ్ళిన తర్వాత మొత్తం మేము ఫ్రీ అయిపోయాం. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఇలా చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్ ఉంది. సో మాకు ఎలా ఉండదంటే, డైలాగ్ మాకు ఆ ప్లేస్లో మేము ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ డైలాగ్ గుర్తుపెట్టుకొని చెప్పాలి అనే ఫీల్ ఏం లేదు. సో మేము ఆన్ ప్రాసెస్లో డైరెక్ట్గా ఇంకా మేము ఇన్వాల్వ్ అయిపోయాం క్యారెక్టర్. సో అది మాకు చాలా హెల్ప్ అయింది. సో అసలు సారంగ దర్యా అంటే ఒక ఫేమస్ సాంగ్ టైటిల్ని తీసుకొచ్చి పెట్టారు. అసలు ఏంటి అంటే, ఇప్పుడు చూస్తే ఇప్పుడు 4 క్యారెక్టర్స్ ఉన్నారు, 4 డిఫరెంట్ స్టోరీస్. నీది ఒక అమాయకుడివి, నీకు నచ్చింది చేస్తావు, ఒక ట్రాన్స్జెండర్ స్టోరీ, అట్లనే మోయింది ఒక స్టోరీ. సో మీ అందరినీ కలపడానికి రాజా రవీంద్ర గారిది మొత్తం అంతా చూస్తే ఒక ప్యారలల్ గా జరిగిన 4-5 స్టోరీస్ లా అనిపిస్తున్నాయి. ఎందుకు దీనికి సారంగ దర్యా అని పెట్టాల్సి వచ్చింది టైటిల్? అంటే డైరెక్టర్ గారిని డౌట్ వచ్చింది, అసలు ఎందుకు సార్ మన సినిమాకి సారంగ దర్యా టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే సారంగ దర్యా అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. ప్లస్ ఏంటంటే, సారంగ దర్యా అనేది నాకు తెలిసి ఒక కైండ్ ఆఫ్ ఉమెన్ ఓరియంటెడ్ థింగ్ అని కూడా అనుకోవచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్లోనే ఒక్కొక్క స్ట్రింగ్ అనేది ఒక్కొక్క లైఫ్ స్టోరీ లెక్క చూపించారన్నమాట. ఓకే, సో అందుకని సారంగ దర్యా. ఎస్, అందులో కొంచెం పెద్ద స్ట్రింగ్ అనేది రాజా రవీంద్ర గారు, ఆ తర్వాత స్ట్రింగ్ మా మదర్, అలా అందులో లాస్ట్ స్ట్రింగ్ అనేది నేను. సో అట్లా. ఓకే, సో అంటే ఇది డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారా, లేదంటే నువ్వు ఊహించుకొని చెప్తున్నావా? లేదు, అంటే అక్కడుండే వర్క్ చేస్తున్నప్పుడు గట్టా మేము సెట్లో మాట్లాడుకునే వాళ్ళం. ఓకే, సో బేసిక్గా ఒక యాక్టర్కి ఏంటంటే, తను ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసుకునే ఫీలింగ్ అనేది ఇన్ని కోట్లు ఇచ్చినా రాదన్నమాట. సో రేపు సినిమా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా కోసం ఎన్నో నెలలు వెయిట్ చేసి ఉంటాయి ఇలాంటి ఛాన్స్ కోసం. ఎన్నో చాలా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో టైం స్పెండ్ మానేసి దీనికోసం స్పెండ్ చేసి ఉంటావు. అలాంటిది రేపు సినిమా రిలీజ్ అవబోతుంది, నువ్వు స్క్రీన్ మీద చూసుకోబోతున్నావు, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ చూడబోతున్నారు. హౌ యూ ఫీల్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దాన్ని ఏమో మాటల్లో చెప్పలేమనిపిస్తుంది. ఎందుకంటే మా ఫాదర్ కూడా యాక్టర్. సో ఆయన జబర్దస్త్ హైపరాది టీంలో వర్క్ చేశారు, గణపతి మాస్టర్ అని. సో ఎలా చెప్పాలంటే, నేను యాక్చువల్లీ బీటెక్ కంప్లీట్ చేశాను. సో నేను పాస్ అవుట్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేస్తుండగా మా డాడీ అన్నారు, అంటే నాకు ఒక డ్రీమ్ రా, నా కొడుకు కూడా యాక్టర్ అయితే నాకు ఎప్పటి నుంచో అది కల్లాగా ఉంది. అంటే
నేను డాడీ కోసం అనేది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. సో షార్ట్ ఫిల్మ్ చేశాక అది మంచిగా హిట్ అయింది. అప్పుడు నీవే అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, అది చాలా హిట్ అయింది. సో ఆ తర్వాత జీ5లో కైలాసపురం అని ఒక వెబ్ సిరీస్ చేశాను. అది ఓటీటీలో అరౌండ్ 6 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. సో అది కూడా మంచిగా హిట్ అయింది. సో అలా గ్రాడ్యువల్గా యూట్యూబ్ చేయడం అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా డైరెక్ట్గా వర్క్ చేశారు భవ్య క్రియేషన్స్లో ఒక మూవీ చేయడం. సో అట్లా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో మా డాడీకి ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెప్తూ ఉంటే అంటే నాకు హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే మా పేరెంట్స్ హ్యాపీ అవుతుంటే నాకు నేను చూసి అరే బాగుందిరా, అరే చాలా బాగుందిరా, అరే వాళ్ళు చెప్తుంటే నాకు అనేది ఇంటర్నల్గా అది ఇంకాస్త యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓ ఇంకా చేయాలి అనేది. సో నేను వాళ్ళ నుంచి ఇంకాస్త ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే. సో ఇప్పుడు సారంగధర్య సినిమా కోసం అంటే ప్రతి దానికోసం క్యారెక్టర్ కోసం మనం ఏదో ఒకటి చేస్తుంటాం, హోంవర్క్ అనో హార్డ్ వర్క్ అనో ఏదో ఒకటి చేస్తుంటాం. ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి సపరేట్గా మీ డైరెక్టర్ గారు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా, లేదంటే నువ్వు ఎట్లా? డైరెక్టర్ ఫస్ట్ నాకు ఆ క్యారెక్టర్ చెప్పగానే నేనే అంటే డైరెక్టర్ గారికి సరే నేను ఇట్లా కొంచెం లీన్ అవుతాను అంటే, ఆయన నువ్వు బాగానే ఉన్నావు, పర్ఫెక్ట్గా ఉన్నావు, సరిపోతావు అంటే నేను కొంచెం లీన్ అవుతాను సార్, ఎందుకంటే ఇందులో నేను ఇంటర్ అయిపోయి బీటెక్ ఫస్ట్ ఇయర్. సో నేను అప్పుడు 70-71 kgs ఉంటుండే. సో ఆ తర్వాత నేను దానికోసం అంటూ పర్టికులర్గా డైట్ ఫాలో అయ్యి వర్కౌట్స్ చేసి 63 and 64 kgs అంత వెళ్ళా. సో వెళ్ళి అప్పటికి నేను ఎగ్జాక్ట్గా ఆ క్యారెక్టర్కి సెట్ అయ్యేలా ఉన్నాను. సో నేను చూపిస్తే అంటే ఆయన ఇంకేం చెప్తారు, చాలా మంచిగా హార్డ్ వర్క్ చేసావు గట్టా అని చెప్పి. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ యాక్చువల్గా చాలా తక్కువ మందిని మాత్రమే అడగగలను, అందుకని నేను అడుగుతున్నా. అంటే బేసిక్గా యూట్యూబ్లో చేసావు, షార్ట్ ఫిల్మ్స్ చేసావు, యూట్యూబ్లో సిరీస్లు ఇవన్నీ చేసావు, అప్పుడు స్క్రీన్ మీద సినిమాలు చేస్తున్నావు. అంటే మేకింగ్ యూట్యూబ్లో చేసే వీడియోస్కి లేకపోతే సినిమా చేసే వీడియోస్కి నీ యాక్టింగ్లో ఏదైనా డిఫరెన్స్, మేకింగ్లో కానీ నువ్వు యాజ్ అన్ యాక్టర్ నువ్వేం ఫైండ్ చేసావు? అంటే రెండు స్క్రీనే, స్మాల్ స్క్రీన్ అది ఫుల్ స్క్రీన్. ఒకవేళ ఓటీటీలో రిలీజ్ అయితే ఇది కూడా స్మాల్ స్క్రీన్ అవుతుంది. సో నువ్వు యాజ్ అన్ యాక్టర్ గా నీకేమనిపించింది ఒక పెద్ద కెమెరా ఫేస్ చేసినప్పుడు, లేదా ఒక యూట్యూబ్ ఒక చిన్న టీమ్ తో వర్క్ చేసినప్పుడు? హౌ యూ ఫీల్? నీకు ఏది కంఫర్ట్ అనిపించింది, ఏది నీకు బాగా హ్యాపీ అనిపించింది? అంటే రెండు నాకు ఒకేలా అనిపిస్తుంది అండి. ఇప్పుడు అంటే యూట్యూబ్ చేసిన అండ్ ఆఫ్ కోర్స్ ఇది సినిమా అనేసరికి జనాలు ఎక్కువ మంది ఉంటారు, ఈవెన్ టీమ్ ఎక్కువ పెద్దది ఉంటుంది, కెమెరాకి బోల్డెన్ మంది వర్క్ చేస్తారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ సెట్ బాయ్స్, లైట్ మ్యాన్స్, మొత్తం అంతా వాళ్ళంతా ఉంటారు మన ముందు. సో కొంచెం ఫియర్ అనేది ఉంటుంది. అది గ్రాడ్యువల్గా చేస్తూ ఉంటే ఎక్కువ మూవీస్ చేస్తే అది పోతుంది. ఆఫ్ కోర్స్ యూట్యూబ్కి వచ్చేసరికి ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది అనమాట. అంటే ఎట్లా అంటే వాళ్ళంతా నేను లిమిటెడ్ టీమ్ అండ్ వాళ్ళంతా చేసిన వాళ్ళంతా కూడా ఫ్రెండ్సే కాబట్టి రే ఇలా చేద్దాం అనుకుంటూ ఇంకా మేము చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్కి అనేసరికి మనకి ఒక 1-2 days ముందు స్క్రిప్ట్ వస్తుంది. సో అది మనం కొంచెం ఆ క్యారెక్టర్లోకి అంటే నేనైతే చెప్పాలంటే ఒక వెబ్ సిరీస్ చేస్తానంటే ప్యారలల్గా ఇంకో 2 web series చేస్తుంటా. సో కొంచెం దీని మీద టైం, అన్నిటి మీద మనం ఒకేసారి ఫోకస్ చేయలేం కదా. సో కొంచెం టైం పడుతుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 2 days ముందు స్క్రిప్ట్ వస్తే మనం చదివేస్తాం, ఓకే డైలాగ్స్ వచ్చేసాయి, మనం వెళ్ళాం. సో ఆ క్యారెక్టర్లోకి ఒక 60-70% మనం ఇన్వాల్వ్ అవ్వగలం. అంటే కంప్లీట్ 100% ఇవ్వలేం. అది ఇవ్వాలి అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ అనేసరికి ఏంటంటే మనం ఒక ఫోకస్డ్ ఉంటాం అనమాట. అంటే ఆల్రెడీ దాని మీద ఒక 10-15 days మనకి ముందుగా స్క్రిప్ట్ వస్తుంది, మనం కొంచెం ప్రిపేర్డ్ ఉంటాం. సో క్యారెక్టరైజేషన్ కోసం ఎక్కువ తెలుసుకుంటాం, మనం చదువుతాం అండ్ మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం. కాబట్టి మూవీ అనేసరికి ఏంటంటే ఇలా కూడా చెప్పొచ్చు, అది భయం జనాలు అందరూ ఉన్నారని ఉంటుంది, కానీ డైలాగ్ వచ్చేసరికి నాకు భయం ఉండేది కాదు. ఎందుకంటే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నాకు ఇంటర్నల్గానే నేను చెప్పుకుంటే వెళ్ళిపోయేవాడిని. సో నాకు మూవీస్కి వచ్చేసరికి కొంచెం భయం తక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. నీకు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రేపొద్దున మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి. సో గైస్ చూసారు కదా మోహిత్తో మంచి ఇంటర్వ్యూ. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో కలుస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బాయ్.